హాయ్ పిల్లు. ఒక చిన్న విత్తనం ఎలా ఒక పెద్ద చెట్టుగా ఎదుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దాని గురించి ఒక అద్భుతమైన కథ చెబుతాను వినండి. ఒక అందమైన అడవిలో పెద్ద చెట్లు గాలికి ఈగుతూ వారి ఆకులు సూర్యకాంతిలో మెరుస్తూ ఉండేవి. ఈ పెద్ద చెట్ల మధ్యలో ఒక చిన్న విత్తనం నేలపై పడింది. ఈ చిన్న విత్తనానికి ఒక పెద్ద కల ఉంది, ఒక రోజు పెద్ద చెట్టుగా ఎదగాలి అని. కానీ చుట్టూ ఉన్న వారంతా నవ్వుతూ, ఓహ్, నువ్వు చాలా చిన్నది, నువ్వు ఎప్పటికీ ఎదగలేవు అని అన్నారు. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. గాలులు బలంగా వీచాయి మరియు వర్షం కుండపోతగా కురిసింది. చాలా విత్తనాలు తుఫానును తట్టుకోలేక కొట్టుకుపోయాయి. కానీ చిన్న విత్తనం మాత్రం కొట్టుకుపోలేదు. అది గట్టిగా పట్టుకుని మట్టిలోకి లోతుగా దిగింది. దగ్గరలో ఉన్న ఒక పాత చెట్టు తుఫాను నిన్ను బలపరచడానికి వచ్చింది, భయపడకు, మట్టిలో గట్టిగా నాటుకుపో అని చెప్పింది. చిన్న విత్తనం పైకి ఎదగడానికి ప్రయత్నించింది. కానీ దానికి ఆకాశం కనిపించలేదు. మట్టిలో చీకటిగా ఒంటరిగా ఉంది. అప్పుడు ఒక చిన్న గాలి దాని చెవిలో, ప్రతి పెద్ద చెట్టు చీకటి మట్టిలోనే మొదలవుతుంది, భయపడకు, పైకి ఎగగడానికి ప్రయత్నిస్తూనే ఉండు అని గుసగుసలాడింది. నమ్మకం మరియు ఓపికతో చిన్న విత్తనం మొలకెత్తడానికి కంటపడింది. పళ్ళు మరియు రాత్రి అది నెమ్మదిగా మట్టిని చీల్చుకుంటూ పైకి వచ్చింది. చివరకు అది బయటకు వచ్చినప్పుడు ఒక చిన్న ఆకుపచ్చ మొక్క సూర్యకాంతిని చూసింది. కానీ కొత్త సవాళ్లు ఎదురు చూస్తున్నాయి. చాలా వేడిగా ఉంది మరియు దానికి నీటి కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. కొన్నిసార్లు జంతువులు దాని ఆకులను కొరికేవి. పాత చెట్టు, బలమైన వేళ్లను పెంచుకో, నీ ఎదుగుదలపై నమ్మకం ఉంచుకో, నీకు నీడ మరియు బలం లభిస్తుంది అని సలహా ఇచ్చింది. ఒకరోజు మండి పెద్ద వర్షం కురిసింది. ఇప్పుడు విత్తనం ఒక చిన్న మొక్కగా మారింది. దానికి అవసరమైన నీరు లభించింది మరియు దాని వేర్లు లోతుగా పెరిగాయి. నెలలు గడిచాయి మరియు చిన్న మొక్క ఒక చిన్న చెట్టుగా మారింది. పక్షులు దాని కొమ్మలపై కూర్చోవడం మొదలు పెట్టాయి మరియు కొన్ని విత్తనాలు దాని నీడలో మొలకెత్తాయి. సంవత్సరాలు గడిచే కొద్దీ చిన్న విత్తనం పొడవుగా పెరిగింది. ఇప్పుడు అది ఒక పెద్ద చెట్టుగా మారింది. బ్రేక్ టైం. చిన్న విత్తనంగా ఉన్నప్పుడు అది చూసిన కల నిజమైంది. ఇప్పుడు అది కొత్త విత్తనాలకు నమ్మకం ఉంచుకోండి, ఓపికతో పెరుగుతూ ఉండండి, మీ సమయం వస్తుంది అని చెబుతుంది. కాబట్టి పిల్లలు, బ్రేక్ టైం మీరు ఎంత చిన్నగా ప్రారంభించినా మీరు పెరుగుతూనే ఉంటే మీ పెద్ద కలలు నిజమవుతాయి. ఇది అద్భుతమైన ప్రయాణం కదా. వెందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.